చూడండి, ఏంటి అపవాది నిన్ను ప్రార్థన చేయనివ్వడు, వాక్యం చదవనివ్వడు. పగలంటే ఏదో రకంగా ఉంటావు, కానీ నైట్ టైంలో నువ్వు ఆరంభించినటువంటి ప్రార్థన ముగింపు వరకు తీసుకెళ్ళినవాడు. వాడు తీసుకెళ్ళకుండా ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఎలుకలో అన్నా దూరతాడు. వాడు ఎలుకలో దూరి గవ్వ 4 పళ్ళాలో 4 గ్లాసులో కిందకి డొల్లింగానే శబ్దం రాగానే నీడు ఎగిరి అవతల పడతాడు. ప్రార్థన ఉండదు, ఏముంది, అయిపోయాయి. మంచి ప్రార్థన వచ్చే టైంలో వాడు అలాంటి పనులు చేస్తూ ఉంటాడు, అవిశ్వాసాన్ని కలగజేస్తూ ఉంటాడు. లేకపోతే ఎవరొకళ్ళు వస్తూ ఉంటారు, మన స్నేహితులు, మన బంధువులు, రక్త సంబంధాలు వచ్చి ఇలాగ జరుగుద్దా, అలాగ జరుగుద్దా, ఇది చెయ్యాలి కానీ అది చెయ్యాలి కానీ అని ఏం చేస్తారు, మనల్ని దేవుని మీదనున్నటువంటి సరళతని ప్రక్కకి తొలగిస్తూ ఉంటారు. కానీ నువ్వు ప్రక్కకి తొలగిపోకూడదు.